హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. మనతో ఇవాళ సి హనుమల్ గారు ఉన్నారు. ఇవాళ టాపిక్ వచ్చేసి స్టడీ ఇన్ అబ్రాడ్. అంటే అబ్రాడ్లో ఇంటి నుంచి కూడా చదువుకోవచ్చు అంటే ఇప్పుడు. సో అమెరికాకి వెళ్ళి ఇంటి నుంచి చదువుకోవడం. సో ఇది సార్ అడిగి తెలుసు సార్. నేను ఎంతవరకు నిజమంటారు సార్, అమెరికాకి వెళ్ళి అక్కడ కూడా ఇంట్లో నుంచి చదువుకోవడం అని అంటారు, అది కరెక్టా సార్? సో మన దగ్గర కూడా ఉంది కదా వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా. ఇప్పుడు చాలామంది కొన్ని కోర్సెస్ ఈవెన్ యూ కెన్ ఎగ్జామ్ పాస్ అయితే చాలా, అంతే, కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రాక్టికల్ ట్రైనింగ్ కొన్ని ఈవినింగ్ కాలేజ్, ఇంతకుముందు ఈవినింగ్ కాలేజెస్ ఉంటుండే. కానీ ఇప్పుడు లెర్నింగ్ అనేది ఎడ్యుకేషన్ లెర్న్ ఫ్రమ్ ఎనీవేర్, ప్రపంచంలో ఎక్కడైనా చదువుకోవచ్చు, తెలుసుకోవచ్చు. కాబట్టి సాధ్యమవుతుంది సార్. ఇది కాకుండా చాలామంది ఏమంటారంటే ఇండియా నుంచే చదవచ్చు కదా, అమెరికాకు పోయి మళ్ళీ ఇంటి నుంచి ఎందుకు? అది ఇండియా నుంచి చదువుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ బడ్జెట్లు అనుకుంటాను, ఫారిన్ ఏదైతే యూనివర్సిటీస్ ఉన్నాయో వీళ్ళు ఏదైతే ఇక్కడికి వెళ్ళి అక్కడ ఆ యూనివర్సిటీ చదువుకుంటారో ఆ యూనివర్సిటీ అన్నిటికీ ఇండియాలో ఆ యూనివర్సిటీ పెట్టుకునే పర్మిషన్ ఇచ్చిందనమాట. అంటే సేమ్ డిగ్రీ, అంటే వీళ్ళు అక్కడికి వెళ్ళే వాళ్ళు ఇక్కడికి వస్తారనమాట. ఓకే ఓకే. ఒక 10,000 అక్కడికి పోయే బదులు ఒక ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ ఇక్కడ పెడతారనమాట. పెట్టి ఆ స్టాండర్డ్ ఇక్కడ ఇస్తారనమాట. అంటే మన స్టూడెంట్ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, ఇక్కడనే ఉండి చదువుకోవచ్చు. అదే మాదిరిగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ అన్నీ కూడా మన యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఏవైతున్నాయి, ఐఐఎం కానీ, ఐఐటి కానీ, ఐఎస్సి కానీ, ఐఎస్బి కానీ, వీటన్నిటి కూడా ఆ గ్లోబల్ స్టాండర్డ్ని అమలు చేయాలి అనే కండిషన్ పెడుతుంది. ఓకే. అయితే మన ఇక్కడ చదువుకున్న స్టూడెంట్కి ఇప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు ఐఐటి ఐఐఎంలో చదువుకున్న స్టూడెంట్స్ ఇప్పుడు వరల్డ్లో ఉన్న టాప్ కంపెనీ సీఈఓస్ అంటే ఇండియన్సే. ఓకే. ఈ ఐఐటి ఐఎంలో చదువుకున్న వాళ్ళు, ఐఐటి ఐఎంలో చదువుకున్న వాళ్ళు, ఇండియన్ ఐఐటి ఐఎంలో చదువుకున్న వాళ్ళు. అలాంటప్పుడు మన గ్లోబల్ స్టార్ సీఈఓలు మనవి అయినప్పుడు ఇంకా మనం ఎందుకు కాలేము, ఇంకా ఎక్కువ మంది ఎందుకు తయారు చేయలేము అనే ఉద్దేశంతో ఆ గ్లోబల్ స్టాండర్డ్స్ ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఒక స్టాండర్డ్ కూడా మన ఈ యొక్క ఐఐటీస్లో, ఐఐఎమ్స్లో వీటిలో ఉండాలి అని చెప్పని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అలాగే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉంటుంది, యూజీసీ. వీటన్నిటి ద్వారా యూనివర్సిటీస్కి ఏదైతుందో ఆ యొక్క స్టాండర్డ్స్ అన్నీ కూడా ప్రిస్క్రైబ్ చేసి ఆ విధంగా అమలైపోతే స్టూడెంట్ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ ఎఫిషియన్సీ భారతదేశం యొక్క ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ని గ్లోబల్ స్టాండర్డ్కు తగ్గకుండా ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా అవకాశాలు ఉండాలి, ఉపాధి అవకాశాలు దొరకాలి, ఉద్యోగ అవకాశాలు దొరకాలి అనే ఉద్దేశంతో ఒక ఎడ్యుకేషన్ లెవెల్ని ఎస్పెషల్లీ ఈ టెక్నాలజీ సైడ్ ఉన్న వాటికి మేనేజ్మెంట్ కానీ, సైన్స్ కానీ, టెక్నాలజీ కానీ ఏదైనా సరే వాటన్నిటి కూడా గ్లోబల్ స్టాండర్డ్ మీట్ చేస్తుంది. ఒకవేళ స్టూడెంట్ అక్కడికి పోయి చదువుకుంటారని పోయి అది ఎందుకు మీరు అక్కడికి వెళ్ళి చదువుకోవాల్సిన ఉంది, వాళ్ళని ఇక్కడ యూనివర్సిటీ పెట్టమంటాము, ఇక్కడే పెట్టుకోండి, ఆ స్టాండర్డ్ ఇక్కడ చదువుకోండి, మీరు అక్కడ జాబ్ వస్తే అక్కడికి వెళ్ళిపోండి, లేకపోతే ఇక్కడే ఉండండి అని చెప్పని చేస్తుంది. ఇక వాళ్ళ ఫీజు విషయం కూడా మన గవర్నమెంట్ అంటే ఇక్కడ యూజీసీ గ్రాంట్స్ కమిషన్ అవుతుంటో ఇక్కడ అథారిటీ అక్కడ వాళ్ళు డిసైడ్ చేసి ఇంత ఫీజు కట్టాలని చెప్పిన ఆ ఫీజు ప్రకారం ఇస్తే, కానీ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద క్వాలిఫికేషన్ గివెన్ బై దట్ ఫారిన్ ఇన్స్టిట్యూట్. సో దిస్ ఈజ్ ఇది మనకు అడ్వాంటేజ్ అనమాట. దీని యొక్క వీసా పాలసీస్ ప్రొటెస్ట్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని దేశాలు చాలామంది మనం చూస్తాము, 2 years బ్యాక్ ఉక్రెయిన్కి వెళ్ళారు, కొన్ని వేల మంది వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత యుద్ధం అయ్యేసరికి వాళ్ళందరినీ తీసుకోవడం పెద్ద కష్టమైపోయింది. అవును, చాలా కష్టమైపోయింది. అలాగే ఇప్పుడు కొన్ని దేశాల్లో డిస్టర్బెన్స్ ఉంటాయి, అక్కడ లోకల్ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని డిస్టర్బెన్స్ ఉంటాయి. ఇంకా కొన్నిసార్లు ఏమవుతుందంటే అక్కడ స్టూడెంట్కు చదువు అక్కడ స్టూడెంట్కు కాలేజీలో సీట్ రాకపోతే ఇక్కడికి వెళ్ళి స్టూడెంట్ వెళ్ళి సీట్ తీసుకొచ్చుకున్న స్టూడెంట్ వాళ్ళకు గడ్జి పెరిగి లోకల్ వాళ్ళకి ఒక విధమైన ద్వేషం పెరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన స్టూడెంట్ ఎట్లా పంపించేయాలని చూస్తారు, ప్రయత్నం చేస్తారు. సొసైటీ కానీ అక్కడ స్టూడెంట్స్ కానీ కొంతమంది చేసే అవకాశం ఉంటుంది అక్కడ. వీటన్నిటిని ఎందుకు మన వాళ్ళు ఇలా అక్కడికి చదువుకోవాలి, ఇక్కడ నుంచి అదే చేసుకోవచ్చు కదా అని చెప్పని. ఇంకోటి అక్కడ లోకల్ ఇష్యూస్ ఉంటాయి కొన్ని, అంటే లోకల్ వాళ్ళు స్టూడెంట్స్ ఆబ్జెక్ట్ చేయొచ్చు, సొసైటీ ఆబ్జెక్ట్ చేయొచ్చు, గవర్నమెంట్ ఆబ్జెక్ట్ చేయొచ్చు, తర్వాత యూనివర్సిటీ కూడా ఆబ్జెక్ట్ చేయొచ్చు. ఈ 4 రకాల ఏదైనా బదులు ఇక్కడనే అదే స్టాండర్డ్ ఇక్కడ ఉందంటే
ఇక్కడ చేసుకోవచ్చు కదా అని చెప్పని ఇది ఒకటి ఉంటుంది. తర్వాత ఇంచుమించు ఏంటంటే చాలామంది కూడా ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏవైతే ఇప్పుడు డిస్టర్బెన్స్ కొన్ని దేశాలలో ఉండి చదువుకున్న వాళ్ళు అక్కడ లోకల్ డిస్టర్బెన్స్ ద్వారా ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అయిపోయి ఇండియాకి వచ్చేసి లక్షల కొద్ది ఫీజులు కట్టేసి డొనేషన్లు కట్టేసిన తర్వాత మధ్యలో డిస్టర్బ్ అయిపోవడం, దీని ద్వారా వీళ్ళు డిస్టర్బ్ కావడం ప్లస్ వీళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ డిస్టర్బ్ కావడం, మళ్ళీ ఇక్కడ చదువు మధ్యలో అయిపోతే క్వాలిఫికేషన్ రాకపోతే జాబ్ ఆపర్చునిటీస్ రావు. కానీ లోన్ తీసుకొని పోతే మాత్రం లోన్ ఇన్స్టాల్మెంట్ పెరిగితే ఇంట్రెస్ట్ పెరుగుతుంటుంది, కొన్ని బర్డెన్ అవుతుంటుంది. వీటన్నిటి చేయాలని చెప్పారంటే దాని కొరకే ఇప్పుడు అందుకే కొన్ని ఇప్పుడు విదేశాలకు వెళ్ళే స్టూడెంట్స్ని ఏవైతే మన కన్సల్టెంట్స్ ఉంటారో కాలేజ్ దేకో కానీ హై స్కూల్ కనెక్ట్ కానీ లెవరేజ్ బిజినెస్ కానీ క్యారియర్ మొజాయిక్ కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ ఒపీనియన్ ప్రకారం మీరు విదేశాలకి చదువుకునే వాళ్ళు ఇండియాలో చదువుకోండి, జాబ్ వస్తే వెళ్ళండి అక్కడికి అని చెప్పారని వాళ్ళు సజెస్ట్ చేస్తున్నాను అనమాట. సార్ ఇప్పుడు ఆస్ట్రేలియా, కెనడా, యూకేకి వెళ్ళే మన ఇండియన్స్ ఉంటారు కదా సార్, వాళ్ళకి వీసా చాలా టైట్ చేశారంటే సార్ ఈ మధ్య లేదా? ఇప్పుడు ఏమవుతుందంటే ఇంతకుముందు చెప్పినట్టుగా అక్కడ స్టూడెంట్స్కు అవకాశాలు పోతున్నాయి, అక్కడ పేరెంట్స్ కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా ఆబ్జెక్షన్ చేస్తుంటారు. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఇక్కడికి వెళ్ళి అక్కడ చేస్తుంటే అక్కడ ఉన్న స్టూడెంట్కి అవకాశం తగ్గినట్టే అది. దానివల్ల స్టూడెంట్ వ్యతిరేకం అవుతాడు, పేరెంట్స్ వ్యతిరేకం అవుతాడు. ఆ పేరెంట్స్ వ్యతిరేకం వచ్చినట్టే గవర్నమెంట్ వ్యతిరేకం అవుతుంది. కాబట్టి సాధారణంగా అన్లెస్ ఖాళీగా ఉంటే తప్ప ఎంకరేజ్ చేయరు. అది ఇవన్నిటి కొరకు మళ్ళీ ఇంకోటి ఏంటంటే పొలిటికల్ డిస్టర్బెన్సెస్, ఇంకోటి ఇక్కడికి వెళ్ళే వాళ్ళు వాతావరణం పడకపోవడం, ఆరోగ్యం చెడిపోవడం, ఇంకోటి కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ, ఇవన్నీ కూడా మనకు డిస్టర్బ్ చేస్తుంటాయి అన్నమాట. ఎక్కువ మన దేశంలో ఎక్కువ స్టూడెంట్స్ రష్యా, యుక్రెయిన్, బంగ్లాదేశ్లో కూడా సేమ్ ఇట్లనే ఉందా సార్? ఈవెన్ మన దగ్గర అన్ని దేశాల్లో కూడా మన వాళ్ళు అన్ని దేశాలు చదువుకుంటున్నారు. ఇక్కడ మెడిసిన్ సీట్ రాకపోతే చైనాకి వెళ్ళి చదువుకుంటారు, ఉక్రెయిన్కి వెళ్ళి చదువుకుంటారు, ఎక్కడికైనా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి చదువుకుంటారు. మెడిసిన్ కావాలని అంతే. ఇంజనీరింగ్ రాకపోతే ఇక్కడ రాకపోతే ఇంకో చోటుకి వెళ్ళి చదువుకుంటా అంటారు. అంతేగాని ఇక్కడ ఎక్కువ మార్క్స్ తీసుకొచ్చుకొని ఇక్కడ మెరిట్లు తీసుకొచ్చుకుందాం అని చెప్పి ప్రయత్నం వెయిట్ చేయాలంటే ఆలోచన ఉంటుంది అనమాట. ఎందుకు వెయిట్ చేయాలని చెప్పని ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏమైందంటే ఈ యొక్క డిస్టర్బెన్సెస్, తర్వాత ఫీజులు పెరగడము, అక్కడ కూడా అవకాశాలు తగ్గడము, అక్కడ కూడా వాళ్ళు కాస్ట్ కట్టింగ్ పొజిషన్ ఇప్పుడు జాబ్స్ తీసేసి ఎక్కడ జాబ్స్ తక్కువ దొరుకుతాయి. ఇప్పుడు అమెరికన్కి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అక్కడ ఎంప్లాయ్ చేసుకునేవాళ్ళు, అక్కడ లోకల్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకి అక్కడ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు, అక్కడ కాకుండా ఏం చేస్తున్నారంటే ఓన్లీ హెడ్ ఆఫీస్ అక్కడ ఉంచుతారు, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు. వర్క్ కల్చర్ అంతా ఇండియా నుంచి కానీ వేరే దేశాలు ఎక్కడెక్కడైతే ఉన్నారో స్టూడెంట్స్ అక్కడి నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నారు, అక్కడి నుంచి వర్క్ తీసుకుంటున్నారు. ఎందుకంటే కనెక్టివిటీ పెరిగింది, అదే మన GB 4GB 5GB అది పెరగడం వల్ల కూడా ఫాస్ట్ పెరిగింది, వాల్యూమ్ పెరిగింది, కనెక్టివిటీ పెరిగింది, కమ్యూనికేషన్ పెరిగింది. అక్కడ $10,000 ఇచ్చేవాళ్ళకి 10,000 ఉద్యోగం దొరికే అక్కడ $1,00,000 ఇచ్చే బదులు ఇక్కడ ₹1,00,000 మంచి ఇంజనీర్ దొరుకుతాడు ఇక్కడ. అలాంటి అవకాశం ఉన్నప్పుడు మేము కాస్ట్ కటింగ్ కొరకు చాలా కంపెనీస్ కూడా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయకుండా హెడ్ ఆఫీస్ అక్కడ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సర్వీస్ కానీ తయారు చేయడం ఇక్కడ తయారు చేస్తున్నాను, వేరే దేశాలకు తయారు చేస్తున్నాం. ఆ విధంగా కూడా మన వాళ్ళు విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం తగ్గిపోతుంది. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీసా కూడా తగ్గిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడికి పోయినాడు ఉద్యోగం లేక నిరుద్యోగం ఉంటే ఊరికే ఉండరు. దానివల్ల కూడా డిస్టర్బెన్స్ వస్తుంది, లోకల్ డిస్టర్బెన్స్, అన్ఎంప్లాయ్మెంట్ డిస్టర్బెన్స్ వస్తుంది. వాళ్ళకు కూడా ఒకవేళ వాళ్ళకు ఏమైనా వర్క్ చేయాల్సి వస్తుంది, లేకపోతే అక్కడ ఇది సిటిజన్షిప్ దొరికితే వాళ్ళకు కూడా సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నిటిని అవాయిడ్ చేయాలంటే వాళ్ళు రానియకూడదు దేశంలోకి. దాని కొరకే ఈ కెనడా, ఆస్ట్రేలియా, యూకే, అమెరికా కానీ ఇలాంటి దేశాలన్నీ కూడా సాధ్యమైనంత వరకు విదేశాల నుంచి వచ్చే స్టూడెంట్స్ని, అఫ్కోర్స్ వేరే దేశాల్లో ఎడ్యుకేషన్ అంటే కమర్షియల్, మన దేశంలో ఎడ్యుకేషన్ కమర్షియల్ కాదు. మన దేశంలో ఎడ్యుకేషన్ అనేది చారిటీ, సేవాభావం, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. వాళ్ళ దేశంలో ప్రాఫిట్ అనమాట. అందుకనే ప్రతి స్టూడెంట్ దగ్గర వాళ్ళు ఇంత ఫీజు తీసుకొని చెప్తారు, వాళ్ళ అంత ఛార్జ్ ప్రకారమే వాళ్ళు ఇచ్చేస్తారు. టోటల్లీ కమర్షియల్. ఖర్చులు వెళ్ళాలి, కలెక్షన్ రావాలి, ఖర్చులు వెళ్ళాలి, లాభం మిగలాలి. ఇక్కడ మన దేశంలో ఏంటంటే ఎడ్యుకేషన్ అంటే ఖర్చులు సమానంగా తీసుకోండి, అంతకంటే ఇక్కడ తీసుకోకూడదు అనేది మన దేశంలో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట. ఈ విధంగా స్టూడెంట్స్ని డిస్కరేజ్ చేయడము, అక్కడ పేరెంట్స్, స్టూడెంట్స్, రెగ్యులేటర్స్, ఈవెన్ గవర్నమెంట్ కూడా కొందరిని రెగ్యులేట్ చేస్తుంది, రానియకుండా చూడటం అనేది చేస్తుంటారు. ఎందుకంటే ఎక్కువ మంది అయితే కూడా అనాథరైజ్గా ఉండకూడదు,
అనేది కూడా ప్రతి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. అనాథరైజ్ పర్సన్స్ ఉండకూడదు ఏ దేశంలో కూడా అని చెప్పి చూస్తారనమాట. ఎందుకంటే దానివల్ల కొన్ని ఇష్యూస్ రావచ్చు, డిస్టర్బెన్సెస్ కావచ్చు. అదే మాదిరిగా అక్కడ ప్రజల్లో కూడా కొన్ని టెన్షన్స్ కూడా, జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ ఇలాంటి డిస్టర్బెన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సార్ బంగ్లాదేశ్లో మన అంటే ఇండియన్ స్టూడెంట్స్ని డిస్ట్రాక్ట్ చేస్తారంట కదా సార్? డిస్ట్రాక్ట్ బంగ్లాదేశ్లో మన ఇండియన్ స్టూడెంట్స్ మెయిన్గా అదర్ వే టు డిస్ట్రాక్ట్ అంటే చదువుకోకుండా కానివ్వండి అన్ని చోట్ల చేస్తారు అది. ఓకే, అన్ని చోట్ల చేస్తారు అది. మన స్టూడెంట్స్ ఎందుకంటే కొంచెం సిన్సియర్ కాబట్టి, ఇండియాకి వెళ్ళిన వాళ్ళు ఒక రెస్పాన్సిబిలిటీ ఫ్యామిలీ ఇదంతా ఉంటారు కాబట్టి, ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఆ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిన వాళ్ళు ఒక రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యేవాళ్ళు. తల్లిదండ్రులు పెట్టిన డబ్బుని ప్రయోజకరంగా మిస్యూజ్ చేయకూడదు అనుకునే వాళ్ళు. వాళ్ళు డిస్ట్రాక్ట్ కాకుండా ఎడ్యుకేషన్ కాన్సన్ట్రేట్ చేస్తే ఎంప్లాయ్మెంట్ అపార్ట్ చేసుకుంటారు. ఇక్కడికి పోయిన వాళ్ళు ఎంతమంది కూడా వేస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అప్పులు కూరుకుపోయిన వాళ్ళు ఉన్నారు, తర్వాత చెడు అలవాట్లకు బానిసైన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉంటారు. కాబట్టి డిస్ట్రాక్షన్ ప్రతి చోటు ఉంటుంది. అది దాని నుంచి బయటపడాలి ప్రతి స్టూడెంట్ కూడా. దాంతోపాటుగా ఇప్పుడు ఈ డిస్టర్బెన్సెస్ ద్వారా లేకపోతే ఈ గవర్నమెంట్స్ రెగ్యులేషన్స్ ద్వారా అక్కడి ప్రజల యొక్క సపోర్ట్ దొరకకపోవడం వల్ల కూడా ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ అనేది, అంటే ప్రత్యామ్నాయంగా ఎక్కడ చదువుకుంటే బాగుంటుంది అనేది కూడా ఆలోచన మొదలైంది. ఇప్పుడు దాని కొరకనే వచ్చేసింది ఏంటంటే డిస్టెన్స్ లెర్నింగ్. అంటే ఎక్కడో ఉండి కూడా మీరు చదువుకోవచ్చు. ఆ డిగ్రీ ఎక్కడ నుండి చదువుకొని అక్కడ ఎగ్జామ్ రాసి ఆన్లైన్లో ఎగ్జామ్ వేసుకుని పాస్ అయితే మీకు డిగ్రీ వచ్చేస్తుంది. ఆ ప్రతి ఇన్స్టిట్యూషన్ కూడా ఇంతమందిలాగా స్టూడెంట్ని యూనివర్సిటీకి రావాలి, అటెండ్ కావాలి అని కాకుండా ఆ స్టూడెంట్కు ఈ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, ఆ నాలెడ్జ్ క్వాలిఫికేషన్కి సరిపడే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అని చెప్పే ఉద్దేశంతో ప్రతి యూనివర్సిటీ కూడా ఒక నాలెడ్జ్ టెస్ట్ చేయడం, అడ్మిషన్ టెస్ట్ చేసుకొని తర్వాత అదే విధంగా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం, ఆన్లైన్లో సర్టిఫికేట్ ఇవ్వడం, క్వాలిఫికేషన్ కూడా జరుగుతుంది. అది గ్లోబల్లీ యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్. అది అట్లా కూడా చేయొచ్చు. అది ఈ విధంగా మనకేంటంటే మనము విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, అక్కడనే స్టాండర్డ్ బాగుంది, మన దగ్గర స్టాండర్డ్ ఉండదు అని అనుకోకూడదు. ఇంతకంటే తక్కువ స్టాండర్డ్ యూనివర్సిటీస్కి ఉండొచ్చు, వేరే దేశాల్లో కూడా మంచి స్టాండర్డ్ యూనివర్సిటీస్కి ఉండొచ్చు. మన దేశానికి కూడా ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. 1, 2, 3 ర్యాంక్ తీసుకుంటే కొన్ని 8th స్టాండర్డ్లో, కొన్ని 10th స్టాండర్డ్లో, కొన్ని 80 స్టాండర్డ్లో వస్తాయి. మనం అన్ని 1, 2 చూసుకుంటే సాధ్యం కాదు. 80, 90 కూడా కాలేజెస్ కానీ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్, ఎందుకంటే అక్కడ క్యాంపస్ ఇంటర్వ్యూస్ రావంటారు, కోచింగ్ సరిగా ఉండదంటారు, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉండదంటారు, లెక్చరర్స్ సరిగా ఉండాలంటారు. అదే ఫస్ట్ 1, 2, 3, 5, 6, 10 వరకు ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది అందులో జాయిన్ కావడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇప్పుడు ఏమోగా సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా ఏం చేస్తుందంటే అన్నీ కూడా ఒక లెవెల్కి రావాలి. ఏ గ్రేడ్, బి గ్రేడ్ కాదు, అన్నీ ఏ గ్రేడ్ కావాలి. ఇప్పుడు అన్నీ ఏ గ్రేడ్ అయితే నాకు ఎక్కడ చదువుకున్న, ఏ ఇన్స్టిట్యూట్ చదువుకున్నా కానీ సేమ్ నాలెడ్జ్ ఉంటుంది, సేమ్ ఎక్స్పర్టైజ్ ఉంటుంది, సేమ్ టాలెంట్ ఉంటుంది, సేమ్ క్రియేటివిటీ ఉంటుంది. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారు. దాని కొరకు కొందరేమో ఓన్లీ నేమ్ సేక్ చదువుకునే వాళ్ళ స్టూడెంట్స్ ఉంటారు, కొందరు టైంపాస్ కొని చదువుకునే స్టూడెంట్స్ ఉంటారు, కొందరేమో ఏదో నేను వెళ్తున్నా అని చెప్పని చూసుకునే వాళ్ళు ఉంటారు, నెగ్లెక్ట్గా వెళ్ళేవాళ్ళు. పేరెంట్స్ కూడా పిల్లడు చదవడం ఇష్టం ఉండదు కానీ పంపించడం ఎందుకోసం అంటే భవిష్యత్తులో దొరికిన ఏం డిగ్రీ అంటే ఏం చేస్తాడు, ఇంజనీరింగ్ అని చెప్పనుకోవడం, మెడిసిన్ చెప్పుకోవడానికి కొందరికి ఉంటుంది. ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. కానీ వీటన్నిటిని కూడా ఒక లెవెల్కి తీసుకురావాలి. అంటే ఇండియన్ స్టాండర్డ్ ఈ స్టాండర్డ్కు తక్కువ ఉండకూడదు, అయితే తక్కువ చదువుకూడదు, తక్కువ చదువు మానేయాలి, చదువుకోకూడదు. ఆ విధంగా చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. దీని ద్వారా ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఇండియన్ ఐఐటీస్, ఐఐఎంసీ చదువుకున్న వాళ్ళు గ్లోబల్ సీఈఓస్, గ్లోబల్ కంపెనీ సీఈఓస్ అయ్యారు. అదే మాదిరిగా ఈ యొక్క ఇండియా చదువుకున్న వాళ్ళు కూడా గ్లోబల్ మొత్తంలో కూడా, ప్రపంచం మొత్తంలో కూడా అన్ని కంపెనీస్లో, అన్ని దేశాలలో ఉన్నారు. వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళకు రికగ్నిషన్ ఉంది. ఇండియన్ స్టూడెంట్ అనేసరికి ఎడ్యుకేషన్లో రెస్పెక్ట్ ఉంది, ఎంప్లాయ్మెంట్లో రెస్పెక్ట్ ఉంది. కాబట్టి ఆ స్టాండర్డ్ని ఇంకా పెంచాలి తప్ప తగ్గించకూడదు. ఒకటి. ఇంకోటి ఏంటంటే మన స్టూడెంట్స్ కూడా ఆల్టర్నేటివ్ అనేది ఖచ్చితంగా విదేశాలనే చదువుకోవాలి అన్న ఆలోచన అవసరం లేదు. కళ్ళ ముండ కనపడే ఎగ్జాంపుల్, ఇక్కడ చదువుకున్న వాళ్ళు గ్లోబల్ కంపెనీ సీఈఓ అవుతుంది కాబట్టి మీరు కూడా ఇక్కడ చదువుకొని ఆ లెవెల్కి వెళ్ళొచ్చు. అక్కడే చదువుతాం, ఇక్కడ ఉంటే కాము అని చెప్పి అనుకునే అవసరం లేదు. అక్కడ ఉండి చదువుకునేది ఏమవుతారు, ఓన్లీ సర్వీస్ ప్రొవైడర్స్, మిడిల్ లెవెల్ అవుతారు. కానీ టాప్ లెవెల్కి వెళ్ళాలంటే మాత్రం టాప్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉండాలి.
ఇప్పుడు మనం చూస్తాం ఐఐటి మద్రాస్కు డొనేషన్ ఇచ్చిన కృష్ణా చెవుకున్నాం. ఆయన 70s ఐఐటి మద్రాస్ నుంచి యూఎస్కి వెళ్ళి 90s వచ్చాడు ఇండియాకి. అంటే 70s అంటే 55 ఏళ్ళ క్రితము ఏ లెవెల్ నుండి అక్కడికి వెళ్ళి ఉంటారు. మరి ఇక్కడ చదువుకున్నాడు, ఇక్కడ ఆ గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాడే, గవర్నమెంట్ కాలేజ్ చదువుకున్నాడే. వై డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్? మన స్టూడెంట్కి చెప్పేది ఏంటంటే యూ టేక్ యాజ్ ఎ ఛాలెంజ్. గ్లోబల్ స్టాండర్డ్ సాధించగలుగుతావు, సాధించవచ్చు, ప్రొవైడెడ్ టైంని కరెక్ట్గా వాడుకుంటే, ఎడ్యుకేషన్ కొరకు వాడుకుంటే చేయొచ్చు. కానీ అక్కడికి వెళ్ళినా కానీ మిస్యూజ్ చేస్తే, టైం వేస్ట్ చేస్తే, డబ్బు వేస్ట్ చేస్తే అంత అలాగే ఉంటుంది రిజల్ట్. ఇక్కడున్నా అంతే సేమ్, ఇక్కడున్న సేమ్. అది అంటే మీకు ప్రతి స్టూడెంట్కి ఏముండాల్సింది ఏంటంటే ఎస్ నేను చదువుకోవడానికి వచ్చాక చదువుకోవాలి, నేను పర్ఫార్మెన్స్ చూపించాలి, క్వాలిటీ చూపించాలి అనేది ఉండాలి. లేదనుకోండి ఇక్కడ వేసి చేయొచ్చు, అక్కడ వేసి చేయొచ్చు. పేరెంట్స్ కూడా చూడాల్సింది ఏంటంటే వాళ్ళకి ఇష్టం ఉందని కాదు, వాళ్ళు చేయగలిగితే వాళ్ళకు మీకు ఇష్టం ఉందని కాదు, వాళ్ళకి ఇష్టం ఏది ఉంది, వాళ్ళ కెపాసిటీకి ఏంటి. కొందరికి మ్యాథమెటిక్స్ పర్ఫెక్ట్ ఉంటారు, అలాంటి వాళ్ళని ఇంజనీరింగ్ సైడ్ పంపించాను. కొందరికేమో ఒక సెక్షన్లో సైన్స్ ఇది ఉంటారు, వాళ్ళు మెడిసిన్ సైడ్ పంపించాను. కొందరికి ఫార్మా సైడ్ ఉంటుంది ఇంట్రెస్ట్, ఫార్మా సైడ్ పంపించాను. ప్రపంచానికి అన్ని సెక్షన్లకు సూపర్ స్పెషాలిటీ అన్ని హై లెవెల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అక్కడికి పంపించాను. అంతేకాని మన పిల్లాడిని ఖచ్చితంగా ఇంజనీరింగ్ చేద్దాం, ఖచ్చితంగా డాక్టర్ చేద్దాం అని అవసరం, ఖచ్చితంగా మేనేజ్మెంట్ చేద్దాం అని ఆలోచన అవసరం లేదు. అది నేను అనేది. ఇంకా మళ్ళీ వీళ్ళందరికంటే ఎక్కువగా ఏంటంటే వీళ్ళందరిని ఎంప్లాయ్ చేసుకుంటే వాడు ఎంటర్ప్రీనరు. చాలామంది డ్రాప్అవుట్స్, చాలామంది సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్స్ డ్రాప్అవుట్స్, కాలేజీలో వదిలేసుకున్న వాళ్ళు, మధ్యలో వదిలిపోయిన వాళ్ళు, స్కూల్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ ఉద్యోగం ఇచ్చి ఈ టాప్ లెవెల్ అందరినీ కూడా ఉద్యోగం ఇచ్చి అవకాశాలు ఇస్తుంది. అంటే అవకాశం ఎడ్యుకేషన్ టైంలో మిస్ అయితే, ఒకవేళ అదృష్టం బాగాలేకుండా, మా ప్రయత్నం బాగాలేకుండా, ఆర్థికంగా లేకుండా సమస్యలు వచ్చి ఉద్యోగం మిస్ అయితే చివరి అవకాశము ఎంటర్ప్రీనర్, జాబ్ సీకర్ రాకుండా జాబ్ ప్రొవైడర్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే కష్టపడాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, ప్లానింగ్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి. ఆ అవకాశం అక్కడ కూడా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరో ఏదో చేస్తున్నారు కాబట్టి నేను కూడా అదే చేయాలి, అంత బాగుపడుతున్నాను, వాళ్ళు బాగుపడి నేను బాగుపడుతున్నాను, అంతకంటే బాగుండే అవకాశం ఇప్పుడు ఉంది. ఈ డిజిటలైజ్డ్ యుగంలో, బార్డర్లెస్ యుగంలో కల్లా ప్రపంచంలో ఏ అవకాశాన్ని వాడుకునే అవకాశం మనకు ఉంది. ప్రపంచంలో ఎక్కడున్నా సరే అవకాశాన్ని వాడుకునే అవకాశం ఉంటుంది, మనం సాధించవచ్చు.